వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు ఆయిల్ పీల్చుకోకుండా గారెలు చేసి చూపిస్తాను. ఏ పప్పు వాడకుండా మినపప్పు, పచ్చెనగపప్పు, పెసరపప్పు ఏ పప్పు వాడకుండా మీకు గారెలు చేసి చూపిస్తానండి. ఎవరైనా ఇంటికి వచ్చినా సడన్గా ఒకవేళ పిల్లలకి గారెలు తినాలనిపించినా పెద్దవాళ్ళకి తినాలనిపించినా ఈ విధంగా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా క్రంచీగా చూడండి, మీకు శబ్దం తెలుస్తుంది కదా, ఎంత చక్కగా క్రంచీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. మీరు అనుకోవచ్చు బొంబాయి రవ్వతో చేసామేమోనని. బొంబాయి రవ్వతో కాదండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సండే టైంలో, ఈవినింగ్ టైంలో పిల్లలకి గారెలు తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. చూడండి, మీకు ఒక కప్పు అటుకులు చూపిస్తున్నాను. ఒక కప్పు అటుకులు ఇంట్లో ఉన్నాయనుకోండి, దీంతో మనం చక్కగా గారెలు చేసుకోవచ్చు. ఓ 10-15 వరకు వస్తాయండి చిట్టి చిట్టి గారెలు వేస్తే. చూడండి, ఒక కప్పు అటుకులు నేను తీసుకున్నాను. వీటిని వాటర్లో ఒక 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసేయండి, వాటర్ ఎక్కువ పోసి. అటుకులు ఎక్కువ టైం కూడా తీసుకోకదండి, తొందరగా నానిపోతాయి. ఒక్క 10 నిమిషాలు వదిలేసి ఈ 10 నిమిషాల్లో మనం వీటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవచ్చు. అటుకులతో ఇంత రుచిగా ఉంటాయని ఎవ్వరూ అనుకోరండి. అటుకులతో గారెలు చేస్తారని అనుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. మనకి పప్పు నానబెట్టి వాటిని రుబ్బి, లేదా పొట్టిపప్పు అనుకోండి దాన్ని కడిగి, చాలా ప్రాసెస్ కదా. దీంతో అయితే ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా. టేస్ట్ అయితే అసలు గారెలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి. ఇక నేను వీటిని ఇలాగా వాటర్లోంచి తీసేసి ఒక పెద్ద దాంట్లో వేసేసుకొని గిన్నెలో మెత్తగా మ్యాష్ చేస్తానండి. మనం మ్యాషర్తో కానీ మిక్సీలో కానీ వేయచ్చు, కానీ చేత్తో చేస్తే మనకి పప్పు, మన మినపప్పు ఎలా ఉంటుందో అలా వస్తుంది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు కూడా కోసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇది నానేలోగా మనం ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వేసేసేయండి. దీనికి సరిపడా సాల్ట్ ఇక్కడ చూసుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 స్పూను జీలకర్ర. చూడండి, మీకు బియ్యం పిండి చూపిస్తున్నాను. బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకోండి, క్రంచీగా రావాలి కదా. 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండి, బియ్యం పిండి వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. ఇక దీంట్లోకి ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదు. మనకి ఆనియన్స్లో అలాగే అటుకుల్లో కూడా తడి ఉంటుంది కదా, దాంతో మనకి రుబ్బిన పొట్టు తీసిన మినపప్పులాగా మనకి ముద్ద తయారైపోతుంది. ఈ విధంగా చక్కగా కలపండి. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇక మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టి, ఇక దీని పక్కన ఒక 5 నిమిషాలు కూడా పెట్టవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాస్త తక్కువే వేసుకోవచ్చు, ఎక్కువ పీల్చుకోదండి ఆయిల్ కూడా. ఆయిల్ వేసేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఒక చిన్నది వేసి చూసుకుందాం. కాస్త అది పైకి వస్తుంది అంటే ఇక వేడెక్కిపోయినట్టే, ఇక వేసేసుకుందామండి. ఫస్ట్ హైలో ఉన్న మధ్యలో మీడియంలోకి పెట్టండి. మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు బాగా హైలో ఉంటుంది కదండి, లో ఫ్లేమ్ పెట్టి అప్పుడు రెండోసారి వేయండి. అప్పుడు బాగా లోపల దాకా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా రౌండ్గా మనకు గారెల్లా చేసేసుకొని హోల్ పెట్టేసి వేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పప్పు నానబెట్టుకునే పని లేకుండా ఈ విధంగా కూడా ఎవరైనా గబుక్కుమని ఇంటికి వచ్చారనుకోండి, ఏమి స్నాక్స్ లేనప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మనం ఇవి చేసి పెట్టచ్చు. ఇవి వేయగానే కలపకుండా ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత కాస్త అటు ఇటు కలిపారనుకో సరిపోతుంది. చూడండి, చక్కగా మంచి కలర్లో వేగిపోయినాయి కదా. ఇక ఇవి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని నేను రెండోసారి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా ఈసారి కొంచెం పెద్ద సైజు వేశాను. ఇందాక 4-5 పట్టినాయి కదా, ఇప్పుడు 4 పట్టినాయి. చూడండి, ఈ విధంగా మంచి కలర్లో వేగిపోయినాయి. టేస్టీగా క్రంచీగా చట్నీ, పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, సాస్ కానీ వేసి పెట్టండి. సింపుల్గా అయిపోయినాయి కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.